టేక్ 2. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటిది అంటే పర్టికులర్గా ఏం ప్లాన్ ఏం లేదు. బట్ ఇవాళ మా అన్నయ్య బర్త్డే అనమాట. December 15th మా అన్నయ్య బర్త్డే. సో ఇంకా అదొకటి. ఇంకా చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోస్లో కొంచెం గుడ్ న్యూస్ ఉన్నాయి, సెలబ్రేటరీ మూమెంట్స్ ఉన్నాయని, అవి కూడా చెప్తాను. కానీ ఇప్పుడు టైం, మా ఇంటికి కొంతమంది చుట్టాలు వచ్చారు గైస్. వెరీ ఎక్సైటెడ్. వాళ్ళని కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు వెళ్ళి మనం టిఫిన్ తిందాం. ఐ వాంటెడ్ టు షేర్ ఫ్యూ గుడ్ న్యూసెస్ విత్ యూ. 3 ఉన్నాయి, ఓకేనా? ఫస్ట్ ఆ మూడ్లో పెద్ద గుడ్ న్యూస్ ఫస్ట్ చెప్తాను, నెక్స్ట్ కొంచెం చిన్న గుడ్ న్యూస్ చెప్తాను, ఇంకొంచెం చిన్న గుడ్ న్యూస్ చెప్తాను, ఓకేనా? ఓకే, ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటిదంటే మా ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ వచ్చారు. ఎవరు అని చెప్తే మీకు తెలుసు కదా, మా వదిన ప్రెగ్నెంట్ అని. సో మా ఇంటికి కృష్ణుడు వచ్చారు. కృష్ణుడు బిగ్గెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్. ఓకే, now comes to second good news. Second good news is మన subscribers 100 cross here, guys. Yes. Third good news is finally, guys, I got a job. మీకు స్టార్టింగ్ వీడియోస్ చెప్పాను కదా, ఐఎమ్ రీసెంట్ గ్రాడ్యుయేట్ అని. సో ఫైనల్లీ ఐ గాట్ అ జాబ్. దీస్ ఆర్ మై త్రీ గుడ్ న్యూసెస్. ఇప్పుడు వెళ్ళి టిఫిన్ తేవాలి, కానీ మీకు నుంచి మరి ఇక్కడ ఇవన్నీ చెప్తున్నాను. ఓకే, బాయ్. ఈజ్ మై పెద్ద అఫీషియల్గా ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఇంకేం చెప్దాం అనుకుంటున్నారా? ఇవాళ ఆస్పిషియస్ డే కదా, అన్నే బర్త్డే ఇవాళ. ఓకే, ఇవాళ బర్త్డే స్పెషల్. ఇంట్లో ఏమేమి కుక్ చేశారో చూద్దాం. ఓకే, నువ్వు చెప్పా, మా తర్వాత చూపిస్తాను నేను. అన్నయ్య కోసం ఏం చేశారు? చికెన్ ఫ్రై, మటన్ కర్రీ. మీకు మా మమ్మీని ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా ఇప్పటిదాకా. కొంచెం మా మమ్మీ గైస్ కొంచెం షైయెస్ట్ పర్సన్. ఫస్ట్ చూస్తా, ఏం మాట్లాడవా? స్క్రిప్ట్ గైస్, ఇది స్క్రిప్ట్, ఇది మొత్తం. సో ఇవాళ మనకి ఇక్కడ ఏముంది? చికెన్ ఫ్రై, ఆనియన్స్ అండ్ లెమన్, ఇక్కడ చట్నీ, ఇక్కడ వైట్ రైస్ అనుకుంటా, ఇది కాలుతుంది. ఇక్కడ వైట్ రైస్, ఇక్కడ కర్డ్, ఇక్కడ రసం, ఇక్కడ మటన్ కర్రీ, ఇక్కడ బర్త్డే బాయ్. హ్యాపీ బర్త్డే అన్నయ్య. వీడియో తీస్తున్నారు, చాలా స్టైల్ గా తింటున్నాడు గైస్ మా అన్నయ్య. మా అన్నయ్య ఈయన విజయవాడ నుంచి వచ్చారనమాట మార్నింగ్ ఈ అన్నయ్య బర్త్డే కోసం. బాబాయ్ కొంచెం అసలు మాట్లాడట్లేదు, ఏమనుకోకండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడిస్తాను. ఈయనకు తెలుసు గైస్ నేను తీస్తున్నానని. వీరా, అవర్ యంగెస్ట్ పర్సన్ ఇన్ ది ఫ్యామిలీ, బిఫోర్ నాట్ నౌ. హాయ్ చెప్పవా వీరా? అంతేనా, ఇంకేం చెప్పవా? తినడంలో బిజీ అయిపోయారు. దిస్ ఇస్ బర్త్డే లంచ్. మీకు లంచ్ తర్వాత డిన్నర్ చూపిస్తాం. ఏంటంటే ఒకసారి మళ్ళీ చేయవా? పుష్ప 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 పుష్ప. Let's say bye to them. మా వదిన వాళ్ళ చెల్లి గైస్. నిన్న నైట్ వచ్చారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. మనకి వెళ్ళి సెండ్ ఆఫ్. ఓకే, కమ్. He's my తమ్ముడు. He came from Vijayawada. Now he's leaving. కొంచెం బాధగా ఉంది, బట్ అడ్జస్ట్ అయిపోతుంది. మళ్ళీ కలుస్తాం కదా. ఈయన ఫేవరెట్ ఒక్కగానొక్క తమ్ముడు గైస్.
కొంచెం బాబాయ్ బాయ్ ఇందాక చెప్పులు తిప్పుకుంటారు మీ ఫ్రెండ్స్. చిక్కరు మా ఫ్రెండ్స్ చాలా మంచిగా. ఎక్కడమ్మా ఎక్కడ? బాయ్ బాయ్ బాయ్. బాయ్. సో ఇవాళ మీకు మా అన్ని బర్త్డే అని చెప్పాను కదా, మాకు ట్రీట్ చాలా లేట్ గా ఇచ్చాడు. అందుకని ఇక్కడ పక్కనే వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న ఒక ప్లేస్ కి వచ్చాము. ఆ ప్లేస్ సో దిస్ ఈస్ వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ which recently got opened in Kondapur. Let's explore that place today as on a occasion of my brother's birthday. అయితే మీకు ఇప్పటి వరకు నేను మా సిస్టర్ని పరిచయం చేయలేదు కదా, ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా. సో లెట్ మీ ఇంట్రొడ్యూస్ యూ టు మై సిస్టర్. హాయ్ గైస్, షీఈ్ అనుష అండ్ ఐమ్ ధనుష. లెట్స్ గో. ఓకే, కమ్. సో బై ద వే, దిస్ ఇస్ పార్కింగ్. లెట్స్ గో ఇన్ టు దట్ ప్లేస్. లైటింగ్ మాత్రం క్రేజీ పెట్టారు వీళ్ళు. లెట్స్ సీ ఇన్సైడ్. ఈజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్? హ్యాపీ బర్త్డే చెప్పండి గైస్ మా అన్నయ్యకి. హ్యాపీ బర్త్డే. సో మా ఇంకొక అన్నయ్య ఇక్కడ చెప్పు డైలాగ్స్ ఫస్ట్ ఉంటాడు గైస్ చెప్పడంలో. ఫోటో సెక్షన్ జరుగుతుంది ఇక్కడ. అప్పుడే లోపలికి వెళ్ళకుండానే ఫోటో సెక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఆయన విజయవాడ నుండి కేవలం మా అన్నయ్య బర్త్డే కోసం వచ్చాడు. ప్లస్ ఈ ఫోటోస్ దిగడం కోసం వచ్చాడు. కేవలం పోస్ట్ పెట్టుకుంటాడు. హైదరాబాద్ వచ్చి ఒక ఫోటో దిగుతాడు. ఆ ఫోటో ఇయర్ మొత్తం పోస్ట్ ఉంటుంది ఇన్స్టాలో. దిస్ ఇస్ ఎంట్రన్స్ గైస్. कौन है ये लोग? कहां से आते हैं? చీకట్లో మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, బట్ ఇక్కడ ఇలా లైవ్ లో చూస్తే మాత్రం ఫస్ట్ చలేస్తుంది. టైప్ ఆఫ్ చిల్డ్రన్స్. సో మనం చిల్డ్రన్స్ కాదు కాబట్టి లెట్ దెమ్ ప్లే. కిడ్స్ ఏదైనా అంటారు. దిస్ ఫర్ కిడ్స్ గైస్. అందరికి చలేస్తుంది. అందరి హ్యాండ్స్ పాకెట్స్ లోనే ఉన్నాయి. టైం జస్ట్ 7 అవుతుంది, బట్ ఇక్కడ ఏదో మిడ్ నైట్ 2 o'clock లాగా చాలా చలేస్తుంది. అయితే అక్కడ ఒక ఫౌంటైన్ చూస్తారా, లైటింగ్స్ మొత్తం ఉంది. డే టైంలో వచ్చుంటే ఇంకా కొంచెం మీకు బాగా కనిపించేది అనుకుంటా, కానీ డే టైంలో మేము కొంచెం ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాం. ఇప్పుడు ఫ్యామిలీ టైం వస్తాం, బట్ బయటకు రాలేదు, ఇంట్లోనే ఉన్నాం. ఒక హానెస్ట్గా వచ్చి ఒక జస్ట్ 10 minutes అవుతుంది, కానీ హానెస్ట్గా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నా ఫేస్ కనపడట్లేదు, బట్ నేనని తెలుసు కదా మీకు. కుళ్ళిపోయిన జోకులు వేసుకొని నేనే నవ్వుకుంటా. మా చెల్లి కూడా నవ్వట్లేదు అట్లీస్ట్. ఓకే, సో ఒక హానెస్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ప్లీజ్ 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 మీరు నైట్ టైం అస్సలు రాకండి, డే టైంలోనే రండి. నైట్ టైం మిస్ అయిపోతాం మనం. ఏం కనపడట్లేదు, చీకట్లు అంత ఎక్కువ ఏం కనపడట్లేదు, ఒక లైట్స్ తప్ప ఏం కనపడట్లేదు. కానీ ఫోటో షూట్స్ కి చాలా బాగుంటుంది. డే టైంలో బాగుంటుంది. అగైన్ అండ్ సేమ్. సో డే టైంలో అయితే రండి. హానెస్ట్ సజెషన్ ఇది. పిల్లల్ని తీసుకురాకండి,
ఈ చలికి తట్టుకోలేరు వాళ్ళు అస్సలు. ఏ అక్కడ ఒకటి సంథింగ్ క్యాస్టిల్ టైప్లో ఉంది, అక్కడ ఏదో ఇందాక చూపించాను కదా, ఫస్ట్ ఇది ఏదో క్యాసిల్ లాగా ఉందనుకున్నా, సెకండ్ ఇది క్యాఫెటేరియా అనుకున్నా, తర్వాత దగ్గరకు వచ్చి చూస్తే లోపల ఏదో టైప్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. సండే నైట్ కదా, చాలా మంది పీపుల్ ఉన్నారు. తెలంగాణ లైఫ్ స్టైల్ 3Dలో కనిపిస్తుంది. ఇక్కడేమో తెలంగాణ ట్రైబల్ అంట, జంగల్ ఒడిస్సీ 90 అని, అక్కడేమో జురాసిక్ పార్క్ ఒక 90లో చూపిస్తారు కదా. టికెట్ ప్రైస్ కమ్స్ ఫర్ 200 రూపీస్ అండ్ తీసుకో 100 రూపీస్. లెట్స్ గో. దేనికి దానికి లైన్ చాలా పెద్దగా ఉంది, వెయిట్ చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ కార్డ్ తీసుకోవాలి అండ్ ఇందులో రీఛార్జ్ చేయాలి. ఒక్కొక్క గేమ్ ఇక్కడ మోస్ట్లీ 100 ఉంది. ఒక్క జంగల్ ఒడిస్సీ 90 సినిమా ఒకటి 100 ఉంది, మిగతావన్నీ ఇక్కడ 100 ఉంది. సో కార్డ్ తీసుకుని ఇంకా రీఛార్జ్ చేయించుకుని తెచ్చుకో. ఓకే, అమౌంట్ వాళ్ళకి కొంచెం తక్కువ పీపుల్ ఉన్నారు. ఫస్ట్ మనం దీనికి వెళ్ళాం. ఇక్కడ లోపల ఇంకా 4 టైప్స్ ఉంది. విఆర్ ఎక్స్పీరియన్స్ ఉంది. 4 టైప్స్ ఉంది. ఒకటి నేచర్ వాక్ అంట, ఇంకొకటి స్పేస్ అంట, ఇంకొకటి ఎక్వేరియం అండ్ ఇంకొకటి ఫిషింగ్. దీస్ ఆర్ 4 టైప్స్ విచ్ ఆర్ హియర్. దేనికి స్పేస్ నేచర్. సో నేను నేచర్ టాక్ వెళ్తా, నువ్వు దేనికి వెళ్తావు? స్పేస్. సో మా చెల్లి స్పేస్కి వెళ్తుందా, నేను నేచర్ టాక్కి వెళ్దాం అనుకున్నా. సో లెట్స్ గో అండ్ బిల్ కొంచెం తేడా పడుతుంది. చూస్తుంది. This is the next stop we're gonna go. Yeah, price is also 100 rupees for this also. It is very good. చలి మాత్రం బాగా ఇస్తుంది. చూడండి ఎంతమంది పీపుల్ కదా సండే నైట్. ఫస్ట్ ఇది కొంచెం ఓకే అనుకున్నాము. సెకండ్ అయితే ఇట్ ఈస్ ఎంటైర్లీ ఫర్ కిడ్స్. మాకు అంత నచ్చలేదు, బట్ కిడ్స్ వుడ్ ఎంజాయ్ ఇట్. అది కొంచెం నాలెడ్జబుల్ అనమాట. సెకండ్ది వేస్టెడ్ గైస్ ఫర్ అస్. అట్లీస్ట్ సెకండ్ది వేస్టెడ్. ఫస్ట్ ఇది ఓకే, బట్ ఎక్కువ ఇక్కడ పీపుల్ అయితే ఎక్కువ జంగల్ ఒడిస్సీ 90 సినిమా దగ్గర ఉన్నారు, కానీ అక్కడ చాలా మంది ఉన్నారు అండ్ టికెట్స్ ఆల్సో క్లోజ్డ్ కాబట్టి అక్కడ దిగలేదు. బట్ ఇప్పుడు మేము వెళ్ళినవైతే టోటల్ వేస్ట్.
అది కిడ్స్కి బాగుంటుంది, మనకు అస్సలు బాగదు. ఆహా, ఇది 360 సంథింగ్ ఉంది కదా, అది 90 ఒక్కటే. ఇక్కడ కొంచెం హైప్ ఉంది, హైప్ ప్లేస్ లాగా ఉంది. నెక్స్ట్ టైం మనం 90 ట్రై చేద్దాం. బట్ ఇప్పుడు చాలా మంది పీపుల్ ఉన్నారు, ఆల్సో టికెట్స్ ఆర్ క్లోజ్. ఫారెస్ట్ సర్వైవల్ ట్రైనింగ్ అంట ఇది. ఏంటో మరి ఎక్కుతుంది. విఆర్ వైల్డ్ లైఫ్ సఫారీ అంట. కూర్చున్నానంటే ఏం చేయట్లేదు ఇక్కడ. కాదు కూర్చోడానికి ఇది, ఇది జస్ట్ కూర్చోడానికా? డ్రైవ్ అమ్మో సఫారీ. ఓహో ఇది సఫారీ డ్రైవ్ అయితే. సో ఇక్కడ ఇటు సైడ్ సఫారీ అంటే ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి మేము అంత ట్రై చేయట్లేదు. బట్ పీపుల్ ఆర్ హియర్ స్టిల్ గోయింగ్. నేను మా మమ్మీ మాట విని స్వెటర్ వేసుకొచ్చా. స్టైల్ కోసం స్వెటర్ వేసుకోకుండా వచ్చాననుకో ఫ్రీజ్ అయిపోతుండే. ఈ చలికి ఏం ఎక్స్ప్లోర్ కూడా చేయబుద్దవట్లేదు. ఎస్, మా అన్న ఏమంటున్నాడు వినిపించిందా నీకు? గుడ్ మెమరీసే కాదు, ఇట్లాంటి బ్యాడ్ మెమరీస్ కూడా తీసుకోవాలంట మనం. ఓకే తీసుకుంటున్నాం కూడా కదా. ఏది రియల్ లేదు, అన్ని వర్చువల్ ఇక్కడ లోపల. అందుకే అనుకుంటా పేరు పెట్టినప్పుడు అనుకోవాలి అన్ని వర్చువల్ వైల్డ్ లైఫ్ అయిపోయింది మొత్తం. అసలు వైట్ అయిపోయి అంత చలేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, పిల్లల్ని అయితే అసలు నైట్ టైం తీసుకురాక. అక్కడ ఇద్దరు ఏడ్చారు కూడా, చలేస్తుంది మమ్మీ అని. పెద్దవాళ్ళకి ఇట్లా ఉంటే చిన్నపిల్లలకి ఇంకెంత చలేస్తుంది. ఇంకొకటి ఏంటిదంటే ఇట్ ఈస్ ప్యూర్లీ వర్చువల్ అండ్ ఇట్ ఈస్ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ మనకి అంత అనిపించకపోవచ్చు, మాకైతే అనిపించలేదు. దట్స్ ఇట్. ఈ ప్లేస్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం, అంతే. సో ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ దర్ ఇలా చిన్నగా ఇంట్లో కేక్ కట్ చేసుకున్నాం నైట్ అనమాట. So see you in the next vlog. Bye.